అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ది మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడిలైన్ హాస్పిటల్. మనకి ఈ అసిడిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? అసలు అసిడిటీ అనేది ఎందుకు వస్తుంది? దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అసిడిటీని మనం ఏంటి అంటామంటే ఇండైజెషన్ అని అంటాము. అట్లాగే హార్ట్ బర్న్ అంటాము. అట్లాగే హైపర్ అసిడిటీ అంటాము. సో, ఇవన్నీ మనకి అసిడిటీ కిందే వస్తాయి. సో, అసలు అసిడిటీ అనే కంప్లెయింట్ ఎందుకు వస్తుంది? సో మెయిన్‌గా మనకి ఫుడ్ అనేది టైమ్ టు టైమ్ తీసుకుంటే మన బాడీలో మన స్టమక్‌లోని కొన్ని యాసిడ్ సెక్రీషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ యాసిడ్ సెక్రీషన్స్ ఎందుకు జరుగుతాయంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఈ యాసిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. బట్ ఎప్పుడైతే ఫుడ్ తీసుకోరో, సరిగ్గా ఫుడ్ ఉండడం లేకపోతే ఇర్రెగ్యులర్‌గా ఫుడ్స్ తీసుకోవడం వల్ల అక్కడ మనకి యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ జరగడం వల్ల మనకి అక్కడ స్టమక్ యొక్క లైనింగ్ అనేది దెబ్బతింటుందన్నమాట. స్టమక్ లైనింగ్ మనకి మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. సో ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది రప్చర్ అయ్యి మనకి అక్కడ ప్రాబ్లమ్ అనేది సివియర్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే యాసిడ్ సెక్రేషన్స్ ఎక్కువ అవుతాయో, మనకి ఫుడ్ ఇంటేక్ అనేది ఉండదో, లేకపోతే తీసుకున్న ఫుడ్‌లో ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఉంటాయో, ఏమవుతుంది మనకి యాసిడ్స్ అనేవి ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో దానివల్ల కడుపంతా మంటగా ఉండడము, పుల్లటి తేన్పులు రావడం. అంటే తీసుకున్న ఫుడ్ అక్కడ డైజెషన్ అవ్వదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి. అండ్ ఆకలేయకపోవడము, కాన్‌స్టిపేషన్ ఉండడము, కొంతమందిలో మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో, కడుపంతా ఉబ్బరంగా ఉండడం. అంటే కొంచెం తిన్నా సరే కడుపంతా బాగా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దేని మీద సరిగ్గా కాన్సంట్రేషన్ లేకపోవడము, గొంతంతా మంటగా అనిపించడము, ఈ లక్షణాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, మెయిన్‌గా ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్‌లో క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైమ్ చాలా ఇంపార్టెంట్. సో, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అంటే తీసుకున్న ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది? అంటే అందులో స్పైసీ ఫుడ్స్ గానీ, పులుపు పదార్థాలు గానీ, జంక్ ఫుడ్స్, మసాలా ఐటెమ్స్ ఇవన్నీ లేకుండా చూసుకోవాలనమాట. అంటే సాఫ్ట్‌గా డైజెస్ట్ అయ్యి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్వాంటిటీ. క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే తక్కువ మోతాదులో కొంచెం కొంచెం ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్‌లో తీసుకోవడం మంచిది. బట్ ఒకేసారి ఎక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి స్టమక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అంటే డైజెషన్ అవ్వడానికి చాలా లేట్ అవుతుందనమాట. సో దానివల్ల మీకు ఏమవుతుంది అంటే బాగా ఇండైజెషన్‌కి గురవుతారు. అండ్ అసిడిటీ అంటే యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దీంతో పాటు టైమ్. అంటే టైం అనేది చాలా పర్టిక్యులర్‌గా ఉండాలి. సో ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఫుడ్ తీసుకోవాలి. బట్ ఏంటి అంటే ఆకలి వేయకపోయినా ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఫుడ్ అనేది ఇంకా డైజెషన్ అవ్వదు. బట్ మళ్ళీ మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటే అక్కడ మనకి ఫుడ్ ఓవర్‌లోడ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే పాత ఫుడ్ ఇంకా స్టమక్‌లో ఉంటుండగానే మళ్ళీ కొత్త ఫుడ్ తీసుకోవడం వల్ల అక్కడ లోడ్ ఎక్కువయ్యి డైజెషన్ సరిగ్గా అవ్వక అక్కడ ఎక్కువ నిలవ ఉండిపోయి మనకి బాగా పుల్లటి తేన్పులు రావడము, కడుపులో అంతా ఏంటి అంటే మంటగా ఉండడం అనే లక్షణాలు చూస్తూ ఉంటాం. సో అందుకని టైం కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్‌గా ఈ క్వాలిటీ, క్వాంటిటీ ఆఫ్ అండ్ టైం చాలా ఇంపార్టెంట్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళు అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్న వాళ్ళలో కూడా ఈ అసిడిటీ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. కొంతకాలంగా స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్న వాళ్ళలో వీళ్ళలో కూడా మనం ఈ యాసిడిటీ కంప్లైంట్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. అట్లాగే ఈ మధ్య కాలం ఎక్కువగా స్ట్రెస్‌కి గురవ్వడం, బాగా డిప్రెషన్, బాగా స్ట్రెస్, టెన్షన్స్ అంటే చిన్నదానికి పెద్దదానికి ఎక్కువ టెన్స్డ్ ఫీల్ అయిపోవడము. బాగా వర్క్ పరంగా గానీ, ఇంట్లో గానీ ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వడం. సో, వీళ్ళలో ఏమవుతుంది అంటే యాసిడ్ సెక్రీషన్స్ అనేవి ఎక్కువ అవుతాయన్నమాట. సో, దానివల్ల మనకి ఈ అసిడిటీ కంప్లెయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మనం అసిడిటీ కంప్లెయింట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మెయిన్ ఫస్ట్ డైట్ అనేది రెక్టిఫై చేసుకోవాలి. అంటే డైట్ ఏం తీసుకుంటున్నారు? హిస్టరీ మనం ఫస్ట్ హిస్టరీ కరెక్ట్‌గా ఉండాలి. సో, డైట్ ఏం ఫాలో అవుతున్నారు? అండ్ తీసుకున్న ఫుడ్‌లో ఎంతవరకు హెల్ప్‌ఫుల్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటున్నారు. సో, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడము, అట్లాగే లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము, ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవడం, మజ్జిగ ఎక్కువ తాగడము, నైట్ టైమ్ మెయిన్‌గా ఏంటి అంటే 8:00 లోపే డిన్నర్ అనేది చేసేయాలి. సో, ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్న వెంటనే పడుకుంటున్నారో దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఇండైజెషన్‌కి గురవుతుంది. సో, ఫుడ్ తీసుకున్న తర్వాత మినిమమ్ 2-3 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి పడుకోవడానికి. సో, అంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనం తీసుకున్న ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. సో, ఇది ఒకటి మెయిన్‌గా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ టైమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ క్వాంటిటీ, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ చాలా ఇంపార్టెంట్.
సో, అయినా సరే ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువే ఉంది. డైట్ ఫాలో అవుతున్నాము. అయినా సరే ఎసిడిటీ కంప్లెయింట్స్ వస్తున్నాయి అంటే, మనకి సంథింగ్ పాథలాజికల్ ప్రాబ్లమ్ అనేది మీకు లోపల జరుగుతుంది అనేది ఒక సైన్ అన్నమాట. సో, దానివల్ల మనకి స్టమక్ లైనింగ్ దెబ్బతిన్నా, స్టమక్‌లో ఏమన్నా అల్సర్స్ ఫార్మ్ అయినా, లేకపోతే మనకి ఏమన్నా చిన్న చిన్న సిస్ట్ లాంటివి ఏమైనా ఫార్మ్ అయినా, మనకి ఈ సింప్టమ్స్ అనేవి డైట్ ఎంత కంట్రోల్‌లో ఉన్నా సరే ఇవి నార్మలైజ్ అవ్వవు. సో, అందుకని అసలు దేనివల్ల ఇట్లా వస్తుంది అనేది రూల్ ఔట్ చేసుకోవాలి. సో, ఈ ఇష్యూస్ చాలా నెలల తరబడి ప్రాబ్లమ్ ఇదే కంటిన్యూ అవుతుందంటే గనుక ఒకసారి డాక్టర్‌కి అప్రోచ్ అయ్యి అసలు దేనివల్ల అవుతుంది అనేది ఎగ్జామినేషన్ చేయించి, అట్లాగే ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో, ఆయుర్వేదంలో ఏంటంటే దీనికి పిత్తశామక ద్రవ్యాలనేవి అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో, దానివల్ల మనకి ఎక్కడైతే ఈ పిత్త ప్రొడక్షన్ ఎక్కువుంటుందో, అంటే ఎక్కువగా ఈ యాసిడ్ సెక్రీషన్స్ ఉంటున్నాయో వాటన్నిటిని నార్మలైజ్ చేసి, న్యూట్రలైజ్ చేయడానికి మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో, మెడినైన్‌లో మెయిన్‌గా ఏంటి అంటే డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవన్నీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో, పర్టిక్యులర్‌గా మీరు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలా మీరు డైట్ ఫాలో అవ్వాలి అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఈ ఎసిడిటీ కంప్లెయింట్‌తో ఎవరైనా ఇంకా బాధపడుతూ ఉంటే గనుక ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్‌కొచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. థాంక్ యూ.